సరే కొంతమందిని కలుద్దామని చెప్పి ఆనాటి రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకర్ రావు గారి దగ్గర తీసుకుపోయాడు. ఆయన చెప్పాడు, సాగునీరు అందకనే బోర్లు వేసుకొని అప్పులు చేసి అప్పులు తీర్చక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులని చెప్పాడు. కొద్ది రోజుల్లోనే జైతీ ఘోష్ కమిటీని ఆయన చంద్రబాబు నాయుడు వేసినప్పుడు ఇదే వాస్తవం రుజువైంది. జైతీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటికి కూడా మీకు గూగుల్లో ఉంది, అది తీస్తే మీకు కనబడుతుంది. ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏంటంటే సాగునీరు లేక బోర్లు వేసుకొని ఆ బోర్లలో నీళ్లు పడక ఆ అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారని. ఒకరోజు సిద్దిపేటకు ఆనుకొని ఉన్న లింగారెడ్డి పల్లెలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తేజ టీవీలో చూసి రాత్రి 10 గంటలకు ఉరికొయ్యకు వేలాడుతున్న రైతు శవాన్ని చూసి జయశంకర్ గారు నేను కలిసి మబ్బుల్లోనే పొద్దున్నే పోయినాం 7 గంటలకు. ఇంకా శవాన్ని కిందికి దించలే. ఏంటిదమ్మా అంటే 36 బోర్లు వేసిండు, పొలాలన్నీ అమ్ముకున్నాడు, ఒక్క బోర్ల కొద్దిగా నీళ్లు పడ్డాయి, అప్పులు తెచ్చి పంట వేసిండు, ఆ నీళ్లు 2 నెలలు వచ్చినాయి, పుట్టకు వచ్చే టైంకు నీళ్లు లేవు, అప్పులలో వచ్చి బీదపడ్డారు, ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎందుకు దించలేదు శవాన్ని అంటే అంత్యక్రియల ఖర్చులు లేవన్నాడు. మా అందరి జేబులలో ఒక 3000 రూపాయలు ఉంటే ఆ డబ్బులు ఇచ్చి ఆ శవానికి అంత్యక్రియం చేశాం. ఇది 97లో జరిగింది. అంటే ఇట్లా దాదాపుగా ఒక 30-40 రైతుల ఆత్మహత్యలను జయశంకర్ గారు నేను కల్లారా చూశాం. కానీ మేము ఎంత తెలంగాణ గురించి మొత్తుకున్నా కూడా ఒక పక్కన తెలంగాణ జనసభ, ఒక పక్కన మహాసభ, ఒక పక్కన ఐక్యవేదిక, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజాసమితి, మేము ఏం చేసినా కూడా ఉద్యమం అడుగు ముందు పోలే. మేము ఆర్టికల్స్ రాసాం. నేను ఒక్కనే 100 ఆర్టికల్స్ రాశాను. ఏది 2000 నాటికే నీళ్ళ మీద ఎట్లా అన్యాయం జరిగింది, ఒక్కొక్క జిల్లా మీద, ఒక్కొక్క ప్రాజెక్టు మీద. కానీ చలనం లేదు. ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం లేదు. మేమెవరో నాయకులం కాదు, మేము అకాడమిషియన్స్. జయశంకర్ సార్ మేధావి, జాదవ్ మేధావి. మా మీద నమ్మకం లేక వెయిట్ చేస్తూ ఉండే తెలంగాణ సమాజం. ఆ టైంలో కేసీఆర్ గారు రావడం వల్ల వారికి ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. చావోరేవో తేల్చుకుందాం తెలంగాణ కోసమని. ఎన్ని అపవాదులు వేసినా కూడా చరిత్రలో కేసీఆర్కున్న స్థానాన్ని ఎవరు కూడా చెరిపివేయలేరు, మలిపివేయలేరు. దాన్ని ముట్టుకునే ధైర్యం, సాహసం కూడా ఎవరు చేయరు. అటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర వాళ్ళ కుట్రలు, జిత్తులు అన్నీ తెలిసిన వ్యక్తిగా వాళ్లకు వాటితోనే సమాధానం చెప్పైనా ఆయన తెలంగాణ సాధించారు. కానీ చరిత్ర ఈ 10 ఏళ్లదే. ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 10 ఏళ్లలో 3 రకాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాగునీటి రంగాన్ని అద్భుతంగా ప్రపంచంలోనే మేటిగా నిలపాలని అనుకున్నారు. వారు అనుకున్నది 1,000 ఎకరాల మాగాణం నా స్వప్నం.